హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం ఒక చిన్న ఫజిల్ ఒకటి డిస్కస్ చేస్తున్నామండి. సో ఏంటి ఆ ఫజిల్ అంటే, ఏజ్ని బేస్ చేసుకొని మన విలేజెస్లో కానీ మన ఏరియాలో కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం తమాషా లెక్కలు చెప్తుంటారు, కొన్ని ఫజిల్స్. సో అలాంటి ఫజిల్ని ఒకదాన్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. జస్ట్ ఫన్నీ. సో చాలా ఫన్నీగా ఉంటుంది. సో వీడియోని పూర్తిగా చూడండి. మా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి. సో ఫజిల్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక ఫజిల్ ఇచ్చామండి. ఏంటి ఆ ఫజిలు? మా ఊరిలో నీతులు చెప్పే ఒక తాత ఉన్నాడు. నీ వయసు ఎంత తాత అని అడిగితే, సో అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన నీతులు చెప్తుంటే ఆ పెద్ద ఆయన ఒక తాత ఉన్నాడు, ఫన్నీగా ఉంటాడు. సో ఆయన్ని నీ వయసు ఎంత తాత అని ఒక ఆయన అడిగాడు. దానికి ఆయన ఏం చెప్పా అంటే, నా వయస్సుని తలకిందులు చేసి చదివినా మారదు. నా వయసుని తలకిందులు చేసి చదివినా మారదు. నా భార్య వయస్సు కూడా తలక్రిందులు చేసి చదివినా మారదు. నా వయసే కాదు, మా ఆవిడ వయసుని తలకిందులు చేసి చదివినా నా భార్య వయసుని కూడా మారదు. సో ఇదే కదండి. ఇంకొక కండిషన్ వచ్చాడు. మా ఇద్దరి వయస్సుల భేదాన్ని తలక్రిందులు చేసి చదివితే 27 సంవత్సరాల క్రితం నా వయసుకు సమానం. మా ఇద్దరి వయస్సుల భేదాన్ని అంటే తాత వయసు, తాత భార్య అవ్వ వయసు, వాళ్ళ యొక్క భేదం అంటే తీసేయడం, అంటే డిఫరెన్స్ చేస్తే ఆ వయసుల భేదాన్ని తలకిందులు చేసి చదివితే 27 సంవత్సరాల క్రితం తాత వయసు ఎంతో అంత వస్తుంది అన్నమాట. సో ఇది ఫజిల్. ఇంతకీ తాత వయసు ఎంత? సో తాత వయసు వస్తే ఆటోమేటిక్గా అవ్వ వయసు కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటి? ఇక్కడ చూడండి, నా వయసు తలక్రిందులు చేసి చదివితే మారదు. తలక్రిందులు చేయడం అంటే ఏంది? వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి చదవడం కాదండి. పై భాగాన్ని కిందకి, కింద భాగానికి, కింద భాగం పైకి తిప్పించి రాస్తే ఎలా వస్తుందో దాన్ని తలకిందులు చేసి చదవడం. సో అలా చేస్తే సేమ్ వచ్చేటువంటి నంబర్స్ ఏమేమి ఉన్నాయి ఒక్కతోని మనం చూద్దాం. సో మనకేమేమి నంబర్స్ ఉన్నాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవి మనకు ఉన్నటువంటి నంబర్స్. ఇప్పుడు వీటిని తలక్రిందులు చేస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక పేపర్లో రాసి చూపిస్తా చూడండి. తలకిందులు చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి. సో ఇక్కడ చూడండి, నంబర్స్ ఉన్నాయండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. తలక్రిందులు చేస్తున్నాము అంటే ఈ కింద భాగం పైకి రావాలి, పై భాగం కిందకి వెళ్ళాలి. అంటే లైక్ ఇలా తలకిందులు చేస్తే అసలు మనకు ఏవేమి నంబర్సు మనకున్నటువంటి నంబర్స్లో పోల్చుకున్నా చూడండి. ఒక తూరి 0 చూడండి. 0ని ఎలా చేసినా 0నే. 1ని ఎలా చదివినా కూడా 1ఏ వస్తుంది. తలకిందులు చేసినా 1 కూడా మారదు. అంటే మనం రాసేటువంటి 1 మామూలుగా ప్రింటింగ్లో 1 అయితే ఇంకొక రకంగా ఉంటుంది. అది తలకిందులుగా చేసినా కొంచెం మారుతుంది. సరే, ఒకవేళ మనం ఇలాగే తీసుకుందాం కూడా. నెక్స్ట్ 2 చూడండి. తలకిందులు చేస్తే అలాంటి నంబర్ మనకి ఎక్కడన్నా ఉందా? సో 2 లేదు. అలాగే 3 చూడండి. 3ని తలకిందులు చేసేసాం అంటే 3 ఎంత మారుతుందో చూడండి. 3 అనేది సో తలకిందులు చేస్తే మనం మామూలు నంబర్ రాక కనబడటం లేదు అసలు. నెక్స్ట్ 4 చూడండి. దాన్ని తలకిందులు చేసాం, అది కూడా మారటం. నెక్స్ట్ 5 చూడండి. దీన్ని కూడా తలకిందులు చేసాం. సో అది కూడా ఇలాంటి నెంబర్ మనకు లేదు. 6 చూడండి. 6ని తలకిందులు చేస్తే లైక్ 9. నెక్స్ట్ 7 తలకిందులు చేస్తే అలాంటి నెంబర్ మనకు లేదు. 8ని తలకిందులు చేస్తే మళ్ళీ 8 లాగానే కనబడుతుంది. 9ని తలకిందులు చేస్తే 6 లాగా కనబడుతుంది. అంటే మనం తలకిందులు చేస్తే ఎలా కనబడుతున్నాయి అంటే 0, 0 చేసుకోవచ్చు. తలకిందులు చేస్తే 0 లాగానే కనబడుతుంది. 1 మనం యాక్చువల్గా అయితే ఇలా రాస్తాము. అలా రాసినప్పుడు తలకిందులు చేస్తే
ఇలా కనబడుతుంది. అంటే 1 లాగా కనబడదు, కానీ మనం ఇలా తీసుకున్నాం. ఒకవేళ ఇలాగే తీసుకుంటే 1కి ఛాన్స్ ఉంది. సో 1 లాగా కనబడుతుంది. 2 మనం తలకిందులు చేస్తే అసలు ఆ నంబరే కనబడదు. అలాగే 3 తలకిందులు చేస్తే ఈ నంబర్ మనకు 3 లాగా కనబడదు. 4 వేరే నంబర్ లాగా కూడా కనబడదు. 5 కూడా కనబడదు. నెక్స్ట్ 6 కనబడుతుంది. 7 కనబడదు. 8, 9. 8 లాగానే కనబడుతుంది. బట్ 6, 9 తీసుకుంటే 6 9 లాగా, 9 6 లాగా కనబడుతుంది. ఓకే అండి. సో అంటే మనం తలకిందులు చేస్తే మళ్ళీ అదే విధంగా కనబడేటువంటి నంబర్స్ ఏమేమి ఉన్నాయి అంటే 0 1 1 1 6 8 9. ఇవి మాత్రమే మనం తలకిందులు చేస్తే వేరే ఆ నంబర్ కాకపోయినా వేరే నంబర్ లాగా 0 0 లాగా కనబడుతుంది. 1 1 లాగా కనబడుతుంది. 8 8 లాగా కనబడుతుంది. ఈ 3 మార్చడం లేదు. బట్ 6 అనే తలకిందులు చేస్తే 9 లాగా కనబడుతుంది. 9 తలకిందులు చేస్తే 6 లాగా కనబడుతుంది. 6 లాగా అంటే 9 ఇలా మనం క్రాస్గా రాసుకుంటే అది 6 లాగా ఇలా వస్తుంది. సో అంటే ఇవి మాత్రమే మనకు కనబడుతున్నాయి. వీటిని తలకిందులు చేసినప్పుడు మళ్ళీ అవే ఉంటాయి. ఏమనుకుంటాం. ఇప్పుడు తాత వయస్సు అంటున్నాం కాబట్టి తాతల్ని జనరల్గా 60 years అబోవ్ తీసుకుంటాం. అంటే 2 digit నంబర్ వయసు. తాత వయసు జనరల్ 2 digit నంబర్ తీసుకుంటాం. 2 digit నంబర్స్లో దాన్ని రివర్స్ చేసినా కూడా మళ్ళీ అలాగే కనబడాలి అని అంటే ఈ 1 ఇవి 2 ఎగిరిపోతాయి. ఇవి 2 మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం అలా రివర్స్లో కూడా మనకు కనబడేవి ఏంటంటే 88 years ఒకటి, 69 years ఒకటి, 96 ఒకటి. వీటిని రివర్స్ చేసినా కూడా మళ్ళీ అలా కనబడతాయి. అలాగే ఇక్కడ 10 years మనం రివర్స్ చేస్తే 1 year లాగా కనబడతాయి. 11 years అయితే సేమ్ 11 మళ్ళీ అలా కనబడుతుంది. సో మనకి ఇక్కడ 81 years తీసుకుంటే అది 18 years లాగా రివర్స్ చేస్తే కనబడుతుంది. సో కాబట్టి ఇవి చేంజ్ అయిపోతున్నాయి మనకు. సేమ్ చేంజ్ కాకుండా రివర్స్ చేసినా కూడా వచ్చేటివి ఏంటంటే ఈ 3 ages మాత్రమే వస్తాయి. తాత వయస్సు అని అన్నాం కాబట్టి ఆ 3 agesలో దేన్నైనా తీసుకోవచ్చు. సరే మనం ఫస్ట్ ఒక బిగ్ నెంబరే తీసుకుందాం. 96. తాత ఏజీ 96 తీసుకుందాం. ఓకేనా అండి. తాత ఏజ్ని 96 తీసుకుంటే అప్పుడు బామ ఏజ్ ఎలా, ఆయన భార్య యొక్క ఏజ్ ఎలా ఉంటుంది? 96 కాబట్టి దానికంటే తక్కువ 88 ఉండొచ్చు, లేదా 69 కూడా ఉండొచ్చు. బామ ఏజ్ 88 ఉండొచ్చు, లేదా 69 కూడా ఉండొచ్చు. ఒకవేళ మనం దీన్ని తీసుకుంటే ఈ రెండింటి యొక్క వయసుల భేదం ఎంత? 6 - 8 సబ్ట్రాక్షన్ పాసిబుల్ కాబట్టి 1 బారోయింగ్ తీసుకుంటే 16 - 8 8. 96లో నుంచి 88 సబ్ట్రాక్ట్ చేస్తే 8 years. బట్ క్వశ్చన్లో తాత ఏం చెప్తున్నాడు? మా ఇద్దరి వయస్సుల భేదాన్ని తలక్రిందులు చేసి చదివితే 27 సంవత్సరాల క్రితం నా వయసుకు సమానం. అంటే ఇద్దరు వయసుల భేదం 8. 8ని తలకిందులు చేస్తే ఏమవుతుంది? మళ్ళీ 8 వస్తుంది. మరి తాత వయసు ఇప్పుడు ప్రజెంట్ 96 years కాబట్టి 27 years క్రితం అన్నాను కాబట్టి 27 సబ్ట్రాక్ట్ చేద్దాం. 97 - 27, 96 - 27. 96 - 27 వేస్తే వస్తుంది 6 - 7 నాట్ పాసిబుల్ కాబట్టి సో సబ్ట్రాక్ట్ చేస్తే 96 - 27. సో 16 - 7 9. సో ఇక్కడ 8 ఉంటుంది, 1 బారోయింగ్ కాబట్టి 8 - 2 6, 69 years. అంటే వాళ్ళ యొక్క ఇద్దరు వయసు 8కి సమానం. మనకి డిఫరెన్స్ వచ్చి 8 వచ్చింది. బట్ క్వశ్చన్ ఇచ్చింది ఏం ఇచ్చాడు? మా ఇద్దరి వయసుల భేదాన్ని తలక్రిందులు చేసి చదివితే 27 సంవత్సరాల క్రితం నా వయసుకు సమానం. 27 సంవత్సరాల క్రితం తాత వయసు ఎంత? 69, 69 years. అంటే ఇక్కడ ఈ డిఫరెన్స్ 96 అని వస్తే 69గా మారుతుంది తలకిందులు చేసినప్పుడు. కాబట్టి ఇది కాదు. మరి ఇంకేముండొచ్చు? తాత వయసుని ఒకవేళ 96 69 తీసుకుంటే
తాత వయసు వచ్చి ఇప్పుడు 96. సో ఆయన భార్య వయసు వచ్చి 69 తీసుకున్నాం. అప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది? 6లోంచి 9 సబ్ట్రాక్షన్ పోదు కాబట్టి, సో 16లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 7, 8లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 27. సో ఇక్కడ యొక్క డిఫరెన్స్ వచ్చి 27ని తలకిందులు చేస్తే అసలు ఆ వయసు అనేది తలకిందులు చేస్తే కనబడదు మళ్ళీ. అంటే మనకు తలకిందులు చేసిన నంబర్స్ కనబడాలి అంటే ఈ 3 ఏజెస్లోనే ఒకటి రావాలి డిఫరెన్స్లు. సో అలా వస్తే మనకు ఛాన్సెస్ ఉన్నది. సో కాబట్టి అలా రావాలంటే మనం ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం 88 years, 96 years, 69 years చెక్ చేస్తాం. దీంట్లో 96ని తాత వయసుగా తీసుకున్నాం, అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడు 88 yearsని తాత వయసుగా తీసుకుంటే అప్పుడు బామ్మ వయసు ఎంత ఉండాలి? దానికంటే తక్కువ ఉండాలి. సో 69 తీసుకుంటున్నాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. 8 - 9 పాసిబుల్ అవుతుందండి. సో 1 బారోయింగ్ తీసుకుంటున్నాం. 18 - 9, 9. సో ఇక్కడ 7 - 6, 1. 7 - 6, 1. దీన్ని తలక్రిందులు చేస్తున్నాం. తలక్రిందులు చేస్తున్నాం అంటే ఇది తిరిగి రివర్స్ అయింది అని అంటే 61గా మారుతుంది. రివర్స్ చేస్తున్నామంటే తలకిందులు చేసినప్పుడు ఈ 6 10s ప్లేస్లోకి మారుతుంది. ఈ 1 ఇలా వస్తుంది. 9 అనేది రివర్స్ అయితే 6గా మారుతుంది. 6 9 అనేది తలకిందులు చేసినప్పుడు ఇక్కడ 10s ప్లేస్లోకి మారుతుంది. సో 61గా వస్తుంది. తలకిందులు చేస్తున్నాము అంటే అది 61గా వస్తుంది. సో కాబట్టి 61ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలో చూస్తున్నాం. ఎగ్జాంపుల్ 19 ఏజ్ వచ్చి ఇప్పుడు మన డిఫరెన్స్ వచ్చి 19 వచ్చింది. దీన్ని తలకిందులు చేయండి ఎలా మారుతుందో. సో 61 వచ్చింది. సో 19ని తలకిందులు చేస్తే 61. ఇప్పుడు మన తాత కండిషన్ ఏం చేస్తున్నాడు? మా ఇద్దరి వయసులో తేడా అంటే 88ని 69 యొక్క డిఫరెన్స్ 19 కాబట్టి దాన్ని తలకిందులు చేస్తే 61. కానీ మన క్వశ్చన్లో ఎంత రావాలి? 27 years బిఫోర్, 27 సంవత్సరాల క్రితం తాత వయసుకు సమానంగా. ఇప్పుడు ప్రజెంట్ తాత వయసు 88. 27 సంవత్సరాల క్రితం ఉన్నాడు కాబట్టి 27 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 8 - 27, 8 - 7 1, 8 - 2 6, 19 తలకిందులు చేస్తే 61 వచ్చిందండి. సో కాబట్టి తాత వయసు అనేది 88 years, బామ్మ వయసు 69 years అవుతుంది. సో చూడండి, ఒక చిన్న ఫజిల్, తమాషగా చెప్పుకునేటువంటి ఒక ఫజిల్ అనేది ఇక్కడ మనకు ఎంత ఫన్నీగా ఉంది, దాంట్లో ఎంత మ్యాథ్స్ ఉంది. సో ఇలాంటి ఫన్నీ వీడియోస్తో మరొక క్లాస్ మళ్ళీ కలుద్దాం. సో టిల్ నౌ, బై బై.